హలో అండి, నా పేరు డాక్టర్ శ్వేత దండమూడి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే మనకి బాగా నీరసంగా అనిపించటము, జనరలైజ్డ్ వీక్నెస్, జాయింట్స్ వాపు రావటం. మెయిన్ గా మనకి పాదాల్లో మొదటి జాయింట్, బిగ్ జాయింట్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. యూరిక్ యాసిడ్స్ క్రిస్టల్ లాగా ఫామ్ అయ్యి ఈ జాయింట్ లో డిపాజిట్ అయ్యి అది ఇన్ఫ్లమేషన్, అక్కడ వాపు లాగా రావటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. దీన్ని గౌట్ అని అంటారు. హైపర్ యూరిసీమియా అని డిటెక్ట్ అయిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకుందాం. ఒకటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే వెయిట్ తగ్గటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయటము. ఈ ప్యూరైన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, అంటే మనకి రెడ్ మీట్ గానీ, ఆర్గన్ మీట్, నెక్స్ట్ షెల్ ఫిష్. ఇది ఓన్లీ నాన్ వెజిటేరియన్ డైట్ లోనే ఈ ప్యూరైన్ రిచ్ ఫుడ్స్ ఉంటాయని కాదు, మనకి వెజిటేరియన్ డైట్ లో అంటే పీస్ కానీ, సోయాబీన్స్ కానీ మనకి ఈ ప్యూరైన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో హైపర్ యూరిసీమియా అని డిటెక్ట్ అయిన తర్వాత ఈ ఫుడ్ అన్ని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్క్రీషన్. సో మెయింటెనెన్స్ ఆఫ్ హైడ్రేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైటరీ రెస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.